అందరికీ నమస్కారం అండి. రేపు వరలక్ష్మి వ్రతం అండి. ముందుగా అందరికైతే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇక ఆ అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు రేపు చక్కగా ఇంట్లో చిన్న విగ్రహం ఉన్నా ఏదున్నా చక్కగా పాలు తెచ్చుకొని కొంచెం అభిషేకంలాగా చేసుకొని, ఇక కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే చక్కగా కలశాన్ని పెట్టుకొని పీఠం మీద చక్కగా పసుపు రాసి కలశం పెట్టుకొని పూజ చేసుకోండి. ఆ కలశానికి కొంచెం గాజులు, పువ్వులు ఇంకా రూపు ఉన్న వాళ్ళైతే చక్కగా రూపు ఆనవాయితీ లక్ష్మీ రూపంతో ఉన్నటువంటి రూపు ఉంటాయి కదా! అవి ఆనవాయితీ ఉంటే తెచ్చుకోండి. ఏదైనా పర్లేదు. లేదు అంటారా పసుపు కొమ్ముకి చక్కగా పసుపు రాసేసి పసుపు కొమ్ము కలశానికి కట్టేసి పూజ చేసుకోవచ్చు. అలాగే 9 తోరాలతో ముళ్ళు వేస్తారు కదా! 9 ముళ్ళు అది కూడా చక్కగా చేసుకోవాలి. తోరం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక అయిపోయిన తర్వాత మనం అమ్మకైతే పసుపు, కుంకుమ కింద మనం వాయినం చీర, జాకెట్ అవన్నీ ఆ తల్లికి పెడతాం కదా వాయినం. ఇక ఆ వాయినం అయితే అమ్మకు పెట్టిన తర్వాత ఆ వాయినం మనమే తీసుకోవాలండి. వేరే ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు అది. ఎందుకంటే మనం పూజ చేసుకున్నాం కదా! మీకు వీలైతే ఒకవేళ ఆ రోజు అంటే రేపు సాయంత్రం లోపు ఖచ్చితంగా ఆ చీర అయితే కట్టుకోండి అమ్మ దగ్గర పెట్టిందయితే. ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చేసి ఎవరికైనా మీరు తాంబూలం ఇవ్వాలనుకుంటే సాయంత్రం 5, 6 గంటల లోపు ఇచ్చేసేసేయండి. శనగలు కానీ ఇవన్నీ కూడా.